గతంలో ఒక సాక్షి వినే ఉంటారు. స్వాతి గారు అవనిగడ్డ అని చెప్పి మనకి యూట్యూబ్‌లో వచ్చింది. ప్రెజెంట్ వీళ్ళు జాబ్ పర్పస్ మీద పిడుగురాళ్ళలో ఉంటున్నారు. నేను ఇప్పుడే రైల్వే స్టేషన్‌లో దిగితే వెంటనే వచ్చి రిసీవ్ చేసుకున్నారు. సో, ఈ సహోదరులు మరి వైఫ్ అండ్ హస్బాండ్ కూడా చక్కగా డిసెంబర్ నెల నుంచి ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్‌లో మరి మరి ఎంతగానో బలపడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ సండే స్కూల్ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇది రైల్వే క్వార్టర్స్ అన్నమాట. ఈ రైల్వే క్వార్టర్స్‌లో ఉంటూ ఇక్కడున్న పిల్లలందరికీ సండే స్కూల్ పిల్లలకి చక్కగా సండే స్కూల్ నడిపిస్తూ ఈ దగ్గరలో ఉన్న చర్చ్‌లో మరి వీరు ఎంతగానో పార్టిసిపేట్ చేస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉబేదెదోము ఇంటిలో మందసం వెళ్ళినప్పుడంట ఉబేదెదోము ఇల్లంతా కూడా చేంజ్ అయిపోయిందంట. అంతవరకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఇల్లు ఎప్పుడైతే ఆ మందసాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడో అతని ఇల్లంతా కూడా ఒక డిసిప్లిన్ వచ్చిందంట. అభివృద్ధి చెందడం ప్రారంభించిందంట. అలాగే దేవుని సేవకులను గాని, దేవుని సంబంధించినటువంటి వారిని గాని ఎప్పుడైతే మన గృహంలోనికి ఆహ్వానిస్తామో మన జీవిత విధానం మారిపోతదనమాట. ఎందుకంటే వాళ్ళెంతో ప్రార్థన చేసి వస్తా ఉంటుంటారు కాబట్టి వాళ్ళతో దేవుని యొక్క అభిషేకం వస్తది. ఆ అభిషేకం చేత వాళ్ళ జీవితాలు మార్చబడుతుంటుంటాయి. హల్లెలూయా! ఈ విధంగా దేవుని సందులో మనం వర్ధిల్లుతా ఉండటం అనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను రిఫరెన్స్ చూపించట్లేదు గానీ యోహాను సువార్త 15వ అధ్యాయము మీరు చదువుకున్నట్లయితే మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఫలించాలి, ఫలించబడాలి. బ్రదర్, ఇప్పుడు ఆన్లైన్‌లో చూడొచ్చు అంటారా? యూట్యూబ్‌లో చూడొచ్చు అంటారా అని చాలా మంది ప్రశ్నిస్తారు. మన పిల్లలు స్కూల్‌కి ఒక చోటకి వెళ్తారు, ట్యూషన్‌కి ఒక చోటకి వెళ్తారు. ఎందుకని? స్కూల్‌కి వెళ్ళినటువంటి విషయాలు ఇంకా క్షుణ్ణంగా ఇంకా బలపడాలని చెప్పి ట్యూషన్‌కి వెళ్తా ఉంటుంటారు. అలాగే మనం ఏ చర్చికి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని విషయాలు కొన్ని తెలుసుకోవడానికి ఏం చేస్తూ ఉంటుంటారంటే యూట్యూబ్‌లో వింటూ ఉంటుంటారు. అది పొరపాటేమీ కాదు. అలాగని చెప్పి అన్ని వీడియోస్ వింటా కూర్చోమని కూడా కాదు గానీ, అన్ని ట్యూషన్‌లకి వెళ్ళరు. ఏదో ఒక పర్టిక్యులర్ ట్యూషన్‌కి వెళ్తుంటుంటారు. వారు బలపరచబడుతుంటుంటారు. సరే, ఈ సమయంలో మరి ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి మరి వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్. మీరేం చేస్తారు సిస్టర్? హౌస్ వైఫ్. బ్రదర్ రైల్వే ఎంప్లాయీ అయినప్పటికీ కూడా మరి చక్కగా వాళ్ళిద్దరూ కూడా ఆల్ నైట్ ప్రేయర్‌లో ఉండటం, దేవుని నామాన్ని మహింపరచడం ఇదంతా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈ జీసస్ ఆల్మైటీ గాడ్ ద్వారా వారు ఏ విధంగా బలపడుతున్నారు అనేటువంటిది వారి ద్వారానే మనం విందాం. అంటే వాళ్ళు మీటింగ్ ప్లాన్ చేసుకున్నారు కానీ టైం కుదరక మీటింగ్ పెట్టలేకపోతున్నాం ఈసారికి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం వీళ్ళతోటి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ జీవితంలో మీరు సాక్ష్యం వినే ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు సడన్‌గా వాళ్ళ అకౌంట్‌లో 70,000 పడితే ఆ 70,000 కూడా పట్టుకెళ్ళి చర్చికి ఇచ్చేస్తారని మనం సాక్ష్యం విన్నాం. వీళ్ళనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. మరి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ మీ పేరు? అశోక్ కుమార్ గారు రైల్వే ఎంప్లాయీ అయినా అసలు ఈ జీసస్ ఆల్మైటీ గాడ్‌లోకి ఎలాగొచ్చారు? వారు ఎలా బలపడ్డారు అనేది వీరి ద్వారానే మనం విందాం. అందరికీ వందనాలండి. నా పేరు అశోక్ కుమార్. నేను పిడుగురాల రైల్వే స్టేషన్లో ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఈ జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్ని డిసెంబర్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఆ సాక్ష్యాలు, పాస్టర్ గారు చెప్పే వాక్యాలు మమ్మల్ని ఎంతగానో బలపరిచినాయి. ఆ వాక్యాల ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. ఆ సాక్ష్యాలు మమ్మల్ని ఎంతగానో బలపరిచినాయి. మేము ఉన్న పరిస్థితుల్లో ఈ సాక్ష్యాలు మమ్మల్ని ఎంతగా మమ్మల్ని ఆదరణగా మాకు అనిపించినాయి. అలాగే మేము కూడా ఏ రోజైనా కానీ ఇక్కడ సాక్ష్యం చెప్పాలి, మేము కూడా ఇలాగే దేవుని మా ప్రార్థన మార్చుకొని ఆ ప్రార్థన ఫలితాన్ని ఎలా పొందుకోవాలనేది మేము తెలుసుకున్నాం. ఆ విధంగా మేము మా ప్రార్థన మార్చుకున్నాము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. అలాగే ఈ ప్రార్థనల ద్వారా ఆ విధంగా మేము ప్రతిరోజు 3:30 గంటలకు ప్రార్థనలో పాల్గొవడం, మంత్లీ ఆల్ నైట్ ప్రేయర్ మేము పాల్గొవడం జరుగుతుంది. ఆ విధంగా దేవుడు మాకు గొప్ప అద్భుత కార్యం చేశారు. మంత్లో మాది అవనగడ్డ. మేము ఎక్కడైతే రక్షణ తీసుకున్నామో ఆ చర్చి ఇప్పుడు పాస్టర్ గారు ఈ చర్చి నిర్మాణం చేయాలని చెప్పని, స్థలం తీసుకోవాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసంలో మేము కూడా పాల్గొనాలని చెప్పని ఎంతో భావించాము. అయితే మాకున్న ఆర్థికపరమైన పరిస్థితుల వల్ల మేమేమి ఇచ్చుకోలేని పరిస్థితులు, ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము. కానీ దానివల్ల మేము ఎంతో బాధపడ్డాము. మేము ఒక ఎంప్లాయీ ఉండి నేను ఏమీ ఇవ్వలేకపోతున్నాను నాకు ఆర్థికపరమైన పరిస్థితుల వల్ల అని చెప్పని ఎంతో ఆవేదన పడి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బట్టి ఆయన కార్యం చేసుకోవడానికి ఎంత గొప్పగా ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తారో మా ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మేము ప్రార్థన చేస్తూ ఉండగా ఈ నెల 7వ తారీఖు మా అకౌంట్లోకి అద్భుత కార్యంగా 70,000 రూపాయలు వచ్చి అకౌంట్లో యాడ్ అయినాయి. మేము దాన్ని 2 రోజుల తర్వాత చూసుకున్నాం.
అది ఎలాగంటే నేను ఒక ఇన్సూరెన్స్ కడతా ఉన్నాను. అది మధ్యలో నేను కట్టలేక ఆపేసాను ఇంకా. అదైతే డబ్బులు తిరిగి రావని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ అది దానికి ఆ డబ్బులు ఇవ్వడమే కాక వాళ్ళు కటింగులు తీసుకోకుండా నాకు మిగతా డబ్బులన్నీ ఇంకా యాడ్ అయ్యి నాకు దాదాపు రూ. 70,000 వచ్చినాయి. ఆ అమౌంట్‌ని మేము దేవునికి ఎప్పుడైతే మేము ఇవ్వాలనుకున్నామో, మేము చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాము ఆ స్థలానికి మేము డబ్బులు ఇవ్వాలని చెప్పని. ఆ విధంగా ఇచ్చాము. ఎందుకంటే ఇది కేవలం ఇది మా ప్రార్థన మార్చుకోవడం ద్వారా మాకు సాధ్యమని చెప్పని మేము అనుకుంటున్నాము. ఈ విధంగా పాల్గొనడం వల్ల పాస్టర్ గారు చెప్పారు, ఏ గడియలో ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని చెప్పని. ఆ గడియల్లో మేము ప్రార్థన చేసుకోవడం, ఆ దేవుడు ఆలకించడం, మమ్మల్ని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఎంతగానో ప్రార్థనల ద్వారా ఆ విధంగా దేవుడు మా కుటుంబంలో అద్భుత కార్యం జరిగించాడు. ఇంకా మాకున్న ఆర్థికపరమైన పరిస్థితులు అన్ని కూడా ఆ దేవుడు తీసేశాడని చెప్పని మేమైతే గొప్పగా నమ్ముకుంటున్నాము, మేము నమ్ముతున్నాము. ఆ దేవుడు చేయగల సమస్త సాధ్యపరచగల గొప్ప దేవుడు అని చెప్పని. ఆ విధంగా మీరు కూడా బలపడాలని చెప్పని మేము ప్రాధేయపడుతున్నాను. పాస్టర్ గారు వాక్య విధానం చెప్పే విధానం కానీ, ఆ మెసేజ్ కన్వే అవ్వడం కానీ, ఆయన మనకి లైవ్లో ఇవ్వకపోయినా చెప్పలేకపోయినా కానీ, మనం వెళ్ళి అక్కడ పాల్గొనలేకపోయినా కానీ, ఆ వాక్యం చెప్పే విధానం కానీ, ఆన్లైన్లో వినే వాళ్ళకి ఎవరికైనా కానీ అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది నేను గ్రహించాను. ఆ విధంగా నేను ఇతరులకు కూడా తెలియజేశాను. ఆ విధంగా చెప్తున్నారని చెప్పని. ఆ సాక్ష్యాలు కూడా ఎంతో మంది విని బలపడ్డారు. మీరు కూడా చూశారు. ఆ విధంగా మీరందరూ కూడా బలపడాలని ఆ దేవుని రాజ్యం కట్టబడంలో ఈ విధంగా ఎవరైనా కానీ సార్వత్రిక సంఘం కట్టబడంలో అందరూ కూడా వారి వంతుగా ప్రార్థన చేయాలని చెప్పని పాల్గొనాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మరి అలాగే మన మధ్యలో ఉన్న స్వాతి సిస్టర్ కూడా, మరి ఇద్దరు కలిసి చేయడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే ఒకరు కనెక్ట్ అవుతారు, ఒకటి కనెక్ట్ అవ్వరు. ఆల్ నైట్ ప్రేయర్లు కూడా మరి వీళ్ళిద్దరు కలిసి దేవుని సందులో బలపడుతున్నారు. సిస్టర్ ద్వారా కూడా ఆవిడ ఎలా బలపడుతుందో విందాం. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. మా హస్బెండ్ చూసి నాకు చెప్పారు, ఇలా వస్తుంది నువ్వు కూడా ఫాలో అని చెప్పి. నేను ఫాలో అవుతున్నాను. అందరి సాక్ష్యాలు విన్నప్పుడు నాకు అనిపించేది, నిజంగా దేవుడు అందరి జీవితాల్లో ఇలా అద్భుత కార్యాలు చేస్తున్నారు, నా జీవితాల్లో కూడా చేస్తే బాగుండు. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్తానా, నా సాక్ష్యం నేను ఎప్పుడు పంచుకుంటానా అని ఎంతో ఆశతో ఎదురు చూశాను. ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తుంటే ఇది నిజంగా నేను చెప్పాల్సిన సాక్ష్యం వాళ్ళు చెప్తున్నారు, నేను ఎప్పుడు పంచుకుంటానో నా సాక్ష్యం, అసలు నాకు అవకాశం వస్తుందా, నా జీవితంలో జరుగుతుందా అని మేము ఎంతో ఆశపడ్డాను. కానీ నేను అనుకున్న డేస్లోనే, కొన్ని రోజుల్లోనే నేను నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. నాకు నాకు చాలా ఆనందం అనిపించింది. దేవుడు నిజంగా ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, కానీ ఇలా తొందరగా చేస్తారనేది మేము మరలా ఇంకొకసారి చూసాము. ఎలా ప్రార్థించుకోవాలో తెలియదు, మాకు వచ్చిరాని ప్రార్థన ఎలా ప్రార్థిస్తున్నాం కూడా తెలియదు. మేము ఎప్పుడైతే పాస్టర్ గారిని ఫాలో అవుతున్నామో, దేవుని ఎలా స్తుతించుకోవాలి, ఎలా ఆరాధించుకోవాలి అన్నీ నేర్చుకున్నాం. మేము చాలా బలపడ్డాం. మేము అసలు నిజంగా ఫస్ట్లో మేము చేసేది చిన్న భక్తే. ఇప్పుడు భక్తి అంటే ఏంటి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆరాధించుకోవాలి, మొత్తం అంతా నేర్చుకున్నాము. దీనికి అంతటికీ కారణం నిజంగా పాస్టర్ గారే. ఇలా మేమే కాదు, ఇలా అనేక మందిని మార్చాలని ఆ శక్తి దేవుడు పాస్టర్కి ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది కేవలం మా ఒక్క సాక్ష్యంతోనే ఆగకూడదండి. ఇలా మాకులాగా మీరు చాలా మంది రావాలి, చాలా మంది బలపడాలి, అనేక మంది ప్రేరణగా ఉండాలి. ఇది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము ఒక 2 years కట్టాము, 20,000 ఇక అంతే. 5 years నుంచి మేము అసలు పాలసీ కట్టట్లేదు. మాకు ఎవరేమో కనీసం మేము కట్టిన అమౌంట్ అన్నా ఇస్తే చాలు, హాఫ్ అమౌంట్ ఇచ్చినా చాలని మేము అనుకున్నాము. కానీ మేము మిరాకిల్గా 70,000 మా అకౌంట్లో క్రెడిట్ అవడం అనేది దేవుడు చాలా గొప్ప కార్యం. అది అసలు మాక్సిమం రిటర్న్ వస్తే ఒక 10 or 20 వస్తాయని మేము అనుకున్నాము, కానీ మేము కట్టిన దానికి మించి దేవుడు ఇచ్చారు. ఇలా అద్భుత కార్యాలు మనం ఎప్పుడైతే దేవుని దగ్గర బలపడి ఉంటామో, దేవుడు చేసే కార్యాలను మనం చూస్తాము. అది మా జీవితంలో మేము పొందుకున్నాము. అలాగే మీరు కూడా బలపడాలని మేము ఈ చిన్న సాక్ష్యాన్ని మీ అందరికీ పంచుకుంటున్నాం. దేవుడి సాక్ష్యాన్ని దీవించాలి. ఆమేన్.